హలో అందరికీ నమస్కారం. విష్ణుప్రియ భీమినేని ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ అ వార్మ్ హగ్ అండ్ అ వెరీ బిగ్ హాయ్. 3-4 మంత్స్ తర్వాత మీ ముందుకు వస్తున్నాను. సో బిగ్ బాస్ సీజన్ 8లో నన్ను కొంతమంది చూసుంటారు, కొంతమంది చూడకపోవచ్చు. బట్ మీ ప్రేమ అంతా తీసుకొని నేను ఒక బ్యూటిఫుల్ బటర్ఫ్లై లాగా ఇలా ఒక మంచి పచ్చదనం పచ్చదనం నా వెనకాల నేను మీ ముందు ఆ లవ్ అంతా తీసుకొని మీతో చిన్న కాన్వర్సేషన్ చేద్దామని. అండ్ బిగ్ బాస్ గురించి కొన్ని ప్రశ్నలు నన్ను చాలామంది అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నారు, చాలామంది ఇంటర్వ్యూవర్స్ కూడా క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఎవరు నన్ను సరిగ్గా అర్థం చేసుకొని ప్రశ్నలు అడిగి నా గురించి మీరు కూడా అంటే మీకెవరికైనా అలాంటి క్వశ్చన్స్ ఉంటే మీ ద్వారా అడిగేటట్టు ఎవరైనా జెన్యూన్ అండ్ ఆనెస్ట్ పర్సన్ ఉంటే బాగుండు అని నేను అనుకున్నాను. అండ్ ఈ 3 మంత్స్లో నా ఫ్రెండ్ 24 hours లైవ్ చూస్తూ నా జర్నీ అనేది ఫాలో అయ్యాడు. నాతో పాటు ఉన్న కంటెస్టెంట్స్ అందరి గురించి తెలుసు. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ కృష్ణ టు యూ గైస్. కృష్ణ వచ్చాయి. Congratulations. Thank you. Hi. So Krishna, you will ask me questions like audience. Yeah. Genuine గా 100% ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఏంటి, అసలు నేనేం చేశాను హౌస్లో అన్నది యూ వాంట్ టు క్వశ్చన్ అండ్ కన్వే టు ద ఆడియన్స్. Right. So, like, as I know, like lot of fans and all approach అయ్యారు, క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అదే క్వశ్చన్స్ని అడుగుతున్నాను. సో నథింగ్ మోర్ దెన్ దట్. యా సో యా, ఐమ్ ఫీలింగ్ బిట్ నర్వస్ నౌ. యా సో ఆల్మోస్ట్ 98 days జర్నీ. కొంతమంది నన్ను అర్థం చేసుకోలేదు, కొంతమంది నిజంగా ఎపిసోడ్స్ చూడకుండానే నన్ను ప్రశ్నించారు. సో వాటన్నిటికీ సమాధానం లెట్స్ టాక్ అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్ అండ్ నన్ను తెలుసుకోండి. అండ్ సో ఫార్ ఇప్పుడు దాకా నాన్ స్టాప్ లవ్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. నేను ఒక పెయిన్ఫుల్ కొండ ఎక్కాను, బట్ ఆ కొండ ఎక్కినందుకు అప్రిషియేషన్ ఇస్ లైక్ టన్స్ అండ్ టన్స్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. లెట్స్ కంటిన్యూ. ఐఎమ్ ఫీలింగ్ నర్వస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నాకు ఫస్ట్ టైం నేను ఇలాగా కూర్చుని మాట్లాడటం జరుగుతుంది. సో డెఫినెట్లీ అందరి కోసం నాకు పెద్ద సహాయం చేస్తున్నాడు. థ్యాంక్ యూ. మనం జనరలీ ఇంట్లో ఎలా మాట్లాడుకుంటామో అలా క్యాజువల్ గా మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, అసలు బిగ్ బాస్కి నువ్వు వెళ్ళను, అసలు షో నాకు ఇంట్రెస్ట్ లేదన్నట్టు ఒక పాపులర్ అయింది ఒక మీమ్. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? డెఫినెట్లీ ఇప్పుడు కూడా నేను చూడు ఈ గ్రీనరీలో ఈ ఓపెన్ నేచర్లో కూర్చున్నాను. ఐ లైక్ దిస్. ఇది డెఫినెట్లీ బిగ్ బాస్ హౌస్లో మిస్సింగ్. అక్కడ ఉన్న గ్రాస్ కూడా ప్లాస్టిక్కే. సో నాకు నిజంగా నేచర్ అంటే ప్రాణం. బట్ నేను 2 years నుంచి స్పిరిచువాలిటీలో ఉండడం వల్ల నాకు అగ్రెషన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటున్నాను, నా ఈగోని కానీ నేను అనేది గొప్ప అనేది కాదు, యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ పక్కన వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి కూడా అని ఆ నెమ్మదితనం వస్తుందా నాకు అన్న దాంట్లో ఐ వాంటెడ్ టు పుట్. సీజన్ 3 నుంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు మా గురువు గారు జేడీ గారు ఆస్క్డ్ మీ టు గో ఇన్ సైడ్. సో ఆయన చెప్పారని నేను కూడా వెళ్ళి ఐ వాంటెడ్ టు సీ నేను నేర్చుకుంటున్న ఈ ప్రాక్టీసెస్ అంతా ఎంతవరకు నేను అప్లై చేయగలుగుతున్నాను అండ్ ఎంతవరకు ఇంకా నేను బెటర్ హ్యూమన్ బీయింగ్ అవ్వాలి అన్న దాని మీద వెళ్ళాను. బట్ వెళ్ళిన తర్వాత ఐ థింక్ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ యూ. లైక్ యూ గాట్ ద నేమ్, లైక్ యు ఆర్ జెన్యూన్ పర్సన్ అని చాలామంది అనుకోవడం కానీ. సో ఐ థింక్ చాలామంది బిగ్ బాస్ ఎవరైతే వెళ్తారో నో వన్ విల్ కమ్ అవుట్ విత్ సచ్ అ గుడ్ నేమ్ ఇనిషియలీ. బట్ నువ్వు స్మూత్గా బాగానే మంచి పేరుతో బయటకు అయితే వచ్చావు. దట్ ఈస్ రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కూడా లోపల ఉన్నప్పుడు అనే కమెంట్స్కి అసలు నా పర్సనాలిటీ గురించి ఏం తెలియట్లేదా, అసలు ఎలా వెళ్తుంది అన్న చిన్న భయం ఉండింది. బయటికి వచ్చాక ద లవ్, ద అప్రిషియేషన్, లైక్ ఓకే నేను చాలా కష్టమైన కొండ ఎక్కాను బట్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. అంటే ఐ ఆస్క్ యూ ద లాస్ట్ ఒక ఎండింగ్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఒక సెలబ్రేషన్తో బయటకు వచ్చారు హౌస్లోంచి. కానీ నువ్వు అసలు ఏ ఆడంబరం లేకుండా ఏమీ లేకుండా అసలు ఈవెన్ యువర్ ఫాదర్ వాజ్ కాలింగ్ అండ్ యూజ్ లైక్ ఏంటమ్మా గాల్లోకి 5 crackers కాల్చలేదు, ఆ విండో పైకి వెళ్ళలేదు. ఐ మీన్ సో వై డెంట్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ వెల్కమింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఫిజికలీ మెంటలీ వెరీ 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 టయర్డ్. నా లైఫ్లో
నీకు తెలుసు, నా క్లోజ్ వాళ్ళకే తెలుసు, నేను ఒక 5 days వర్క్ చేస్తే నేను నాకు రెస్ట్ తీసుకోవడం అలవాటు. ఐ నో యు ఆర్ లేజీ. ఐఎమ్ నాట్ లేజీ, కమ్ ఆన్, ఐఎమ్ వెరీ, అంటే చిన్నప్పటి నుంచి కష్టపడి దేవుడు లక్కీగా నన్ను ఏ ప్లేస్లో పెట్టాడు అంటే, నేను ఎలా నా లైఫ్ అంటే నేను ఈ రోజు ఇది చేద్దాము, ఎల్లుండి అది చేద్దామని నేను నా సొంతంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకరి కింద ఐ నీడ్ నాట్ లివ్. ఆ స్టేజ్కి నన్ను నేను పెట్టుకున్నాను. ఆ భాగ్దోడ్లోనే చేయాలని, ఆ రన్నింగ్ రేస్లో కాకుండా స్లోగా ఐ కెన్ రన్ వెన్ ఎవర్ ఐ వాంట్ అన్న స్టేజ్లో నన్ను నేను పెట్టుకున్నాను. దట్స్ వై ఐ హ్యావ్ దట్ ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్. సో 3 months కంటిన్యూస్గా ఒకరు చెప్పిందే వింటూ, అంటే పొద్దున ఎప్పుడు లెగాలి, ఏం చేయాలి అనేది ఒకరు చెప్తారు. ఇట్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ డిసైడింగ్. ఆ ఫ్రీడమ్ నాకు లేదు. సో నేను ఒక ఫ్రీడమ్ ఫుల్, ఒక అద్భుతమైన కంఫర్టబుల్ లైఫ్ నుంచి ఆ సిచ్యువేషన్లో పెట్టుకోవడం, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇట్ ఈస్ అ వెరీ హార్డ్ ఈవెన్ సిచ్యువేషన్. స్టార్టింగ్ నువ్వు వెళ్ళాక మ్యాక్స్ 3-4 weeks అనుకున్నా నేనైతే వచ్చేస్తుంది గోల్ చేసి అనుకున్నా. బట్ ద వే యూ, ద బెస్ట్ పార్ట్ ఇన్ ద హోల్ జర్నీ వాజ్ యువర్ నామినేషన్స్. సో యువర్ నామినేషన్స్ వర్ లైక్ ప్రాపర్ కంపోజర్తో చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా మాట్లాడి వెళ్ళిపోయేదానివి. బట్ యాక్చువల్లీ అదే ప్రాబ్లం కూడా నీకు, బికాస్ పీపుల్ వాంట్ అతి. ఆ అతి లేకపోతే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఈవెన్ యువర్ ఫ్యాన్స్ అండ్ ఆల్ వర్ బొంబార్డింగ్ విత్ చెప్పండి లోపలికి తను నామినేషన్ పాయింట్స్ పెట్టమని. ఎలా చెప్తాము అసలు, చెప్తే వినేదాన్ని కాదు కదా నువ్వు. సో నాకు తెలిసి నేను ఫస్ట్ నుంచి నేను ఎపిసోడ్స్ చూసుకున్నాను. ఐఎమ్ లైక్ ఆల్మోస్ట్ నియర్ 70 days ఫినిష్ చేశాను. చూసుకుంటే నేను వెరీ గుడ్ నామినేషన్స్ పాయింట్సే ఫర్ మీ, దే వెరీ, అక్కడ ఇంకా ఊపిరి పీల్చినా తప్పు యాక్చువల్లీ నా దృష్టిలో. నాకు నామినేషన్స్ చేయాలనే లేదు. బికాజ్ లైఫ్లో నువ్వు ప్రతి ఒక్కరిలో చెడు ఉంటుంది, ప్రతి ఒక్కరిలో మంచి ఉంటుంది. యూ చూస్ టు సీ మంచి. నువ్వు మంచి చూసి ఒక వ్యక్తిని ప్రేమిద్దామని అనుకుంటావు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ వాళ్ళతో ఉండాలన్నా, వాళ్ళతో పని చేయాలన్నా, మనకి పాజిటివిటీస్ ఏంటి అని చూసుకుంటాం, కానీ వాటిలో నెగటివిటీస్ ఏంటి చూద్దాము అని అనుకో. అట్లీస్ట్ నేనైతే అది ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఆ హౌస్లో నువ్వు ఊపిరి తీసుకుంది కూడా ఇలా తీసుకుందంటే ఇదొక స్ట్రాటజీ, ఇది ఇంకా అలా ఆలోచించాలి. అలా ఓవర్ ఎక్స్పెక్టెడ్ యూ, నువ్వు ఏదో స్ట్రాటజీ లేసేది అమ్మాయి అనే సెన్స్ లో వాళ్ళు అనుకున్నారు. కానీ ఐ నో హౌ లేజీ యు డు థింక్ అండ్ టేక్ ద ప్రెషర్. ఎవరు ఏం చెప్పినా కూడా నేను ఉందాం అనుకున్న పర్సన్, నేను అవుదాం అనుకున్న పర్సన్కే స్టిక్ అవుదాము అన్న. అఫ్ కోర్స్ ఆ హౌస్లో నేను నా కంట్రోల్ చాలాసార్లు లూజ్ అయ్యాను గివెన్ సినారియోస్. ఎమోషనల్లీ వీక్ అవడం వల్ల నీ ఇష్టమైన వాళ్ళు, నీకు జెన్యూన్గా నీ కోసం నుంచొని సపోర్ట్ చేసే వాళ్ళు అక్కడ ఉండరు కాబట్టి, అదొక ఎడారి కాబట్టి చాలాసార్లు యునో పీరియడ్స్ రాబోయే ముందు 5 days ముందు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అలాంటివి జరిగాయి. బట్ స్టిల్ మోస్ట్లీ నా కంపోజర్, నా గ్రౌండ్, నా ఫౌండేషన్ నేను స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అన్నది వాజ్ నా బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ద బిగ్గెస్ట్ ఎజెండా. బట్ యూ థింక్ లైక్ ఇప్పుడు డెఫినెట్లీ లైక్ యూ సెడ్ యూ గాట్ అమ్మాయిల కన్నా సరికి యూల్ హ్యావ్ మంత్లీ పీరియడ్ అండ్ ఆల్, you'll have a lot of instability and all. Yeah. So ilanti unstable minds though, you think a lady winner is possible in Bigg Boss house? I think it is possible because first 1 month నాకు ఇలాంటి మిస్టేక్స్ అరైజ్ అయినప్పుడు నా వీకెండ్ కరెక్షన్స్ చేసుకోవడం వల్ల ఐ అండర్స్టూడ్, ఓకే నీకు ఈ టైంలో నీది ఇది రాబోతుంది, ఎంతవరకు బ్యాలెన్స్. అప్పుడు ఇంకా హైలీ కాన్షియస్ ఉండి హెవీ బ్యాలెన్స్. ఒకవేళ ఎమోషనల్లీ నువ్వు వీక్ అవుతున్నా కూడా యూ హ్యావ్ టు రిమైండ్ యువర్ సెల్ఫ్ దిస్ ఇస్ దట్ ఆ టైమ్ ఆఫ్ ద మంత్, అందుకే నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావు, నువ్వు వీక్ కాదు. కానీ అది ఒక డెఫినెట్లీ ఆడియన్స్ అర్థం చేసుకునేంత స్కోప్ ఉండదు కదా, లైక్ వాట్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి ఆ మూడ్ స్వింగ్ అని దాంట్లో అయినప్పుడు audience can't understand this factor, right? అవును యూ కాంట్, బట్ అట్లీస్ట్ యూ కెన్ బీ బ్యాలెన్స్. నువ్వు నీకు చెప్పుకొని నువ్వు బ్యాలెన్స్ అయినా ఉండొచ్చు. నువ్వు ఆ బ్యాలెన్స్ చూపిస్తే ఎండ్ ఆఫ్ ది డే నీ పర్సనాలిటీ నచ్చితే యూ మైట్ బి ద విన్నర్ అనేది నీ పర్సనాలిటీ. యాక్చువల్లీ యాజ్ ఐ నో యువర్ మూడ్ స్వింగ్స్ ఇనీషియల్లీ, బట్ వాట్ అంటే నీ మూడ్ స్వింగ్స్ ఎలా ఉండేయో తెలిసి ఐడియా ఉంది కాబట్టి, బట్ అక్కడికి వెళ్ళాక అంత మూడ్ స్వింగ్స్ నాకు ఏం కనిపించలేదు. I think ఆ మూడ్ స్వింగ్ పాయింట్ని ఐ థింక్ యూ కంట్రోల్ బికాస్ ఆఫ్ పృథ్వీ, ఐ గెస్. జస్ట్ రీప్లేసింగ్, అంటే is a dopamine for you in that condition. So maybe your mood swings are balanced due to him? Not really. Okay. How? Because మరి when you are there or when ఎవరైనా ఉన్నా కూడా నా లైఫ్లో వాళ్ళ వల్ల కంట్రోల్ అవ్వాలి కదా, బయట అయినా కూడా. అది లోపలే సడన్గా యూ కాంట్ కంట్రోల్ దట్. దేర్ సో మెనీ కెమెరాస్ అండ్ ఒక్కొక్కళ్ళు కొన్ని సార్లు యునో దే పికింగ్ ఆన్ యూ. లైక్ బేసికలీ అక్కడ
అందరూ వాళ్ళ గోల్లు అక్కడ డిజాస్టర్స్ అయిపోతున్నా నువ్వు ఒక నీ లవ్ ట్రాక్ అలా యూర్ ఇన్ యువర్ ఓన్ జోన్ లైక్ you never bother అంటే no I did bother. you should watch lot of reels. I mean I'll send you the memes what they made on you. Okay, కొన్నిసార్లు అది ఇన్ ద బిగినింగ్ వెన్ మణికంఠ అండ్ నిఖిల్ వర్ కొన్నిసార్లు నా సంబంధం లేనప్పుడు బికాజ్ అక్కడ వంద గొడవలు అవుతూ ఉంటాయి. నీది కానప్పుడు నువ్వు ఎందుకు ఆ ఎనర్జీ ఫీల్డ్లోకి వెళ్ళి నీ ఆరా కానీ నీ మైండ్ సెట్ని కానీ నువ్వు మంచి చిల్ జోన్లో ఉన్నావు. రైట్, అది నిన్ను వచ్చి ఎఫెక్ట్ చేసే వరకు డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. రియల్ లైఫ్లో కూడా మనం అది చెయ్యం కదా. సో సేమ్ థింగ్, నాది ఉంటే నా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు నాది రోహిణిది ఆటోలో ప్రాబ్లం అయింది, నేను నుంచొని నా గలం విప్పుతా, ఐ స్టాండ్ ఫర్ మై సెల్ఫ్. అది నాది కాకపోతే one question like ఆటోలో యూ దిస్ పృథ్వీ మీదంతా ఆ కాన్ఫ్లిక్ట్ లో ఇట్ బికేమ్ లిటిల్ లాస్ట్ సెషన్ లో కొంచెం పెద్ద గొడవలాగే ప్రొజెక్ట్ అయింది మార్కెట్ లో. సేమ్ థింగ్ ఇప్పుడు అవినాష్ అండ్ రోహిణి దే డిడ్ ఒక గేమ్ దగ్గర త్యాగాలు చేసుకున్నారు కదా, అప్పుడు ఏం అనిపించలేదా? వై డోంట్ యూ రేజ్ యువర్ వాయిస్? పెద్ద నువ్వు త్యాగమూర్తిలాగా ఏడ్ చేస్తే కూర్చున్నావు కదా. Why didn't you raise your voice? I think if you would have raised your voice at that time, your fans would have felt glad. ఓ యా, ఇది నాకు బయటకు వచ్చి నేను విన్నాక ఓ ఇది గేమ్ పరంగా నేను చేస్తుంటే భలే బాగుండు అని నాకు అనిపించింది. బట్ అంతోపి కాదు, ఐఎమ్ జెన్యూన్లీ వెరీ ఎమోషనల్ పర్సన్. ఆ మూమెంట్ నిజంగా అంటే ఆ గేమ్స్ ఆడవాళ్ళగా టు కంపీట్, ఐ అండర్స్టాండ్ బిగ్ బాస్ టీమ్ వాళ్ళందరూ దేర్ ఇస్ నో జెండర్ బయాస్నెస్ అని చెప్తారు, కానీ ఫిజికల్లీ కొన్ని గేమ్స్ లైక్ imagine the t-shirt you need to do all అంటే మొత్తం పుయ్యాలి కదా. ఇది విను ఫస్ట్, అది లాక్కొని అబ్బాయిల చేతుల నుంచి వాళ్ళకి ఆ కండలు ఉంటాయి. ఐ అండర్స్టాండ్ వీఆర్ ఈక్వల్ బట్ మెంటలీ నాట్ ఫిజికల్లీ. బిగ్ బాస్ అల్టిమేట్లీ పర్సనాలిటీ షో. యా ఓకే మా, బట్ సో ఆ టఫ్నెస్ రోజుకి దాన్ని గో త్రూ అవ్వడం, ఆ తొక్కిస్లాట్లో నేను ఉండి ఐ నో ద పెయిన్. సో ఆ అవినాష్ ఆ టైంలో రోహిణికి ఇవ్వడం, ఇట్ రియలీ నా మనసుని హత్తుకున్న మూమెంట్ అది. అంటే ఐ రియలీ లైక్డ్ ఇట్ యాజ్ అ ఫ్రెండ్. And if you see it like an audience, like అంటే it's very unnatural to see something like that happening. అది నీ పర్స్పెక్టివ్. సో 100 మందికి 100 పర్స్పెక్టివ్ యా ఉండొచ్చు. సో నాకైతే అది చూడు, నాకైతే వావ్ ఇలాంటి ఫ్రెండ్ అందరికీ ఉండాలని అనిపించింది. సో ఏడుపు వచ్చింది, ఏడ్చాను. బట్ అరే ఇదే నన్ను అనింది వాళ్ళు చేశారు అని నాకు తర్వాత ఓ షెట్ నేను బయటకు వచ్చాక చూసి నేను అని ఉండాల్సింది. ఓకే బట్ న్యాచురల్గా నేను నాకు ఫీల్ అయింది, అక్కడ ఫీల్ అయ్యాను కదా అని. సో ఏంటి బయటకు వచ్చిన తర్వాత మరి డిడ్ యూ మీట్ పృథ్వీ అగైన్? నో, యాక్చువల్లీ ఫినాలే రోజు మీట్ అయ్యాం అంతే. అండ్ I hope to meet him and work with him. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి లోపల. వాటికి బయటకు వస్తే రచ్చరచ్చ చేస్తారు అనుకున్నాం, కానీ ఏం జరగట్లేదు ఎందుకు? అంటే ఆయన బెంగళూరులో ఉంటాడు, నేను హైదరాబాద్లో ఉంటాను. అండ్ వి క్లియర్లీ నో మేమిద్దరు టైప్ కాదు అని. బట్ అక్కడ ఉన్న సినారియోస్లో రోజు పొద్దున్నే లెగడం, ఆయన చూడటం, ఇట్ రియలీ హెల్ప్డ్ మై జర్నీ టు బికమ్ మోర్ బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు వచ్చి రీల్స్ చూస్తుంటే నాకు వావ్ మంచి పని చేశాను, నేను చేసింది చేసి చూసుకోవడానికి చాలా బాగున్నాయి రీల్స్ అనిపిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ అ మూవీ. 6th 7th వీక్ అయితే ఐ థాట్ యూ విల్ బి అవుట్ బికాస్ ఆఫ్ పృథ్వీ వెయిట్. అంటే ఇట్ వాస్ టోటలీ నెగటివ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అలా ఈ అమ్మాయి గేమ్ ఆడలేదు, పృథ్వీ అని వెనకాల పడుతుంది అనే సెన్స్లో నీ ఆటని ఓ షాడో చేసినాయి అన్ని. ఇట్స్ జస్ట్ వాట్ యూ చూస్ టు సీ. నేను వచ్చే ఎపిసోడ్స్ చూసాను, నేను నిజంగా ఆనెస్ట్గా ప్రతి చోట అందరితో, ఫర్ ఎగ్జాంపుల్ నబీల్తో కానీ లైక్ నిఖిల్తో కానీ అందరితో బాండేజ్ ఉంది. మీరు చూస్తే వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎండింగ్ నాకు ఎవ్రీబడి గేవ్ మీ సమ్ గుడ్ హార్ట్ ఆర్ సంథింగ్ నైస్ టు సే అబౌట్ మీ. సో అందరితో నేను కనెక్ట్ అయ్యి అందరితో నేను ఏదైనా చెయ్యకపోతే అవన్నీ నాకు వచ్చేవి కాదు. డెఫినెట్లీ నన్ను అందరు ఇగ్నోర్ చేసేవాళ్ళు. సో అందరూ అది చెప్పినా, బయట ఏదైనా పోర్ట్రేట్ చేసినా, నాకు ఈరోజు నేను నిజంగా అది ఒక్కటే చేస్తుంటే నాకు జెన్యూన్లీ ఎస్పెషల్లీ విమెన్, ఎస్పెషల్లీ మదర్స్ నన్ను ప్రేమించడం జరిగేది కాదు. సో నేను డెఫినెట్లీ ఎక్కడ సినారియోస్ వచ్చినా కూడా నా బిహేవియర్ అనేది నేను చూపించాను నిర్మోహమాటంగా, చాలా బోల్డ్గా, వెరీ ఆనెస్ట్ ఆన్ ఫేస్. సో వచ్చి నేను చూసుకుంటే కూడా ఐమ్ లైక్ ఇవన్నీ కనిపించాయి కదా. నేను పృథ్వీ సేమ్ క్లాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th వీక్ నుంచి. సో ఒక క్లాస్లో నీకు ఇష్టమైన పర్సన్ పక్కన నువ్వు కూర్చోకుండా, కాలేజ్లో కూడా యూ విల్ సిట్ బిసైడ్ యువర్ ఫేవరెట్ పర్సన్. సో ఇట్స్ లైక్ అ కాలేజ్, సేమ్ క్లాస్ రూమ్, సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్.
ఐ ఫ్లర్టెడ్ అంతే. ష్యూర్, అంటే లైక్ డెఫినెట్లీ నువ్వు స్టిక్ ఆన్ అయ్యి లాస్ట్ వరకు ఉన్నావు కాబట్టి అది కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ బాగానే ప్రొజెక్ట్ అయింది అది కూడా. కాకపోతే మీరు చూసేది ఏంటంటే రోజుకి గంట జరిగే ఎపిసోడ్, బట్ దెర్ ఈస్ లైవ్ ఒక 24 hours అక్కడ రన్ అవుతూనే ఉంటుంది. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ కంటెంట్ విచ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్, యూ గెట్ మీ లైక్. సో అది కూడా ఒకవేళ చూస్తే యుల్ గెట్ మోర్ పిక్చర్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. ఓకే. సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమిద్దరం సేమ్ క్లాన్ టిల్ 10th week, 9th week, mid 9th week వరకు సేమ్ క్లాన్, 5 people. మేము ఇద్దరం టూ స్ట్రాంగ్. చూడంగానే ఎక్కడున్నా కూడా యూ కెన్ స్పాట్ అస్. పృథ్వీని స్పాట్ చేయొచ్చు, నన్ను స్పాట్ సో చేయొచ్చు. విన్ అవ్వలేదు అన్న ఫీల్ అవుతున్నా, విన్ అవ్వలేదు టాప్ 5 లో లేను అన్న. విన్ అవ్వలేదని బాధ లేదు, డెఫినెట్లీ అస్సలు లేదు. ఎంత ఆ టైటిల్ కన్నా భారమైన గొప్ప ప్రేమ పొందాను నేను. సో ఐ కెన్ సో డీప్ లవ్. ఇప్పుడు దాకా నేను చేసిన టెలివిజన్ షోస్ కన్నా ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ బిగ్ బాస్ 8 వల్ల ఐ రిసీవ్డ్. సో నా కష్టానికి ప్రతిఫలం దొరికింది కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ కృష్ణ? లార్డ్ కృష్ణ, యూ కృష్ణ ఆల్సో. కృష్ణ అలా కలిసి వచ్చారనమాట. మోస్ట్లీ ఇప్పుడు దాకా సో ఫార్ ఐ స్వేర్ టు గాడ్ మిక్స్డ్ రియాక్షన్స్ రాలేదు. అడుగడుగున ప్రేమ, అద్భుతమైన గేమ్ ప్లే, వాట్ అమేజింగ్ హ్యూమన్ ఐ యామ్ అని. అంటే నా గురించి నేనే పొగడుకోకూడదు, బట్ దట్స్ వాట్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ టెల్లింగ్. సో ఐమ్ లైక్, నేను లోపల ఉన్నప్పుడు వచ్చిన గెస్ట్లు అందరూ ఒకలాగా మాట్లాడారు కదా. సో అందుకే నేను వచ్చిన తర్వాత నుంచి నాన్ స్టాప్ తినడం, ఎపిసోడ్స్ చూడటం, ఈ రెండిట్లో బిజీగా ఉన్నాను. అసలు ఏం వచ్చింది, జనాలు ఏం చూశారు, నిజంగా పొగుడుతున్న వాళ్ళు ఏం చూసి పొగుడుతున్నారు అని ఐ వాంటెడ్ టు చెక్. చూసిన తర్వాత ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆ బ్లెస్సింగ్స్ కానీ ఆ పొగడతలు కానీ తీసుకోగలుగుతున్నాను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నేను ఇప్పుడు దాకా ప్రయత్నించిన దానికి ఐ థింక్ ఐఎమ్ గెటింగ్ దట్ నేమ్. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ హోప్ టు బికమ్ అ బెటర్ హ్యూమన్ బీయింగ్. ఇంకా సో రేడియేటింగ్ లవ్. ఇలాంటి మాడితే నేను క్వశ్చన్ మర్చిపోతాను నేను. రేడియేటింగ్ లవ్లు ద బెస్ట్ రియాక్షన్ నీ గేమ్ ఆడేటప్పుడు, నామినేషన్స్ అయ్యేటప్పుడు ప్లానెటరీ మోషన్స్ అనగానే ఈయన ఒక రియాక్షన్ ఇస్తారు, ఆదిత్య ఓం గారు. దట్ వాజ్ సో హిలేరియస్ లిటరలీ. అసలు ఆయన ఇచ్చిన రియాక్షన్ అయితే అద్భుతం. ఐ నో, వాజ్ సో షాక్డ్. సో ఇలాగా ఇప్పుడు నాకు కరెంట్లీ ఫేస్ చేసే ప్రాబ్లం కూడా అదే. నువ్వు ప్లానెటరీ మోషన్స్ ఇలాంటివి మాట్లాడావనుకో, నేను అడగాల్సిన క్వశ్చన్స్ అని మర్చిపోతాను నేను. హౌస్ లోపలికి వెళ్ళినప్పటి నుంచి దెర్ వాజ్ అ టాక్ లైక్ యూ ఆర్ ద హైయెస్ట్ పెయిడ్ అనే సెన్స్లో రకరకాల రూమర్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ ట్రూ? ఆర్ యూ ద హైయెస్ట్ పెయిడ్? ఐ డోంట్ నో. ఓకే, ఇవన్నీ బయట డిస్క్లోజ్ చేయకూడదా? వెరీ గుడ్. సో యాక్చువల్లీ మీ గేమ్ ముందు నుంచి ఇంప్రూవ్ అయింది సోనియా వల్ల యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే వెన్ యూ సీ యువర్ గేమ్ ఫ్రమ్ ద బిగినింగ్, డెఫినెట్లీ ఒక 3rd week కల్లా ఐ థాట్ యువర్ గ్రాఫ్ హాస్ ట్రెమెండస్లీ ఇంక్రీజ్ జస్ట్ డ్యూ టు సోనియా. సో వాట్ యూ సే అబౌట్? డెఫినెట్లీ నేను ఎపిసోడ్స్ చూసాక ఐ అండర్స్టూడ్ వై, ఈ రివ్యూ విన్నాక. సో ఆ టైంలో మరీ పాపం నాకు ఎవరు లేరు కాబట్టి దట్ జాలీ సింపతి ఫ్రమ్ ఆడియన్స్ వర్క్డ్ అవుట్ అనుకుంటా. బికాజ్ అందరికీ నా గురించి తెలీదు, నాకు ఎవరు లేరు, ఐఎమ్ లైక్ దిస్ అని తెలియంగానే ఒక పర్సన్ నన్ను కార్నర్ చేయడం వాళ్ళు చూడలేకపోయారు అనుకుంటా. బట్ సోనియా వెళ్ళిపోయిన తర్వాత నన్ను అలా ఎవరు కార్నర్ చేయలేదు కాబట్టి that didn't work out. I think she should be till finals. That would have kept you in top 5. Oh my god, తను లేకుండానే జర్నీ చాలా టఫ్ అయింది. ఇంకా తను ఉండుంటే ఐ వుడ్ హావ్ లైక్ కిల్ మీ ఐ గెస్. యాక్చువల్లీ తను ఉండుంటే ఐ థింక్ వద్దులే ఇప్పుడు అన్ని కాంట్రవర్సీలు అవుతాయి మాడితే. సో ఎనీవేస్ షీ ఇస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. తను ఎంతవరకు ఉన్నారో అంతవరకు ఉన్నారు. గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో నిఖిల్ కాకుండా ఎవరు విన్ అయితే బాగుండేది? డెఫినెట్లీ మీ. నువ్వు కాకుండా? డెఫినెట్లీ నేను కాకుండా, పృథ్వీ కాకుండా, who deserves to win? frankly speaking, actually అన్నీ చూసుకుంటే ఫర్ ద కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఐ లైక్ మణికంఠ deserves to win. Actually yeah, Manikanth deserves to win. Yeah, he got a peculiar personality. He is perfect for the game, so he deserves to win. He designed himself for the game. Yeah. Nice. Yeah.
కలిసావా మణికంఠని వచ్చిన తర్వాత? యా కలిసాను అండ్ ఇట్స్ నైస్ మీటింగ్ హిమ్. ఎపిసోడ్స్ చూస్తుంటే నాకు ఎవరెవరిని కలిసి అసలు? బయట అర్థమైంది, లోపల మణికంఠకి సింపతి వస్తుందేమో అనుకున్నాను, బయటకు వచ్చి చూసాక అర్థమైంది ఓ కామెడీ ఎంటర్టైనింగ్ పీపుల్, ఆయన ఫ్రేమ్ పెడితే చాలా లవ్ వస్తుంది. సో బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరిని కలిసి ఇప్పుడు దాకా? యాక్చువల్లీ నాకు ఎవరిని కలవాలని లేదు, నేను ఇంకా రెజ్యువినేషన్ మోడ్లో ఉన్నాను. ఈరోజు కూడా ఇక్కడికి రెజ్యువినేషన్ మోడ్కే వచ్చాను. అలా భూమి మీద నడుస్తూ నాలో ఉన్న చెడు అంతా భూమాత తీసేసుకొని, నాలో అంత బ్యాడ్ అంతా భూమాత తీసుకొని, ఈ గాలి ఈ ఆకాశం నన్ను ప్యూరిఫై చేస్తుందని ఆశిస్తూ ఐ వాంట్ బ్రేక్, అందరినీ తర్వాత కలుస్తా. సో ఐ యూ ప్లానింగ్ గ్రాండ్, ఏదైనా గ్రాండ్గా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా, లైక్ రీయూనియన్ టైప్ ఆఫ్ థింగ్ ఆర్ సంథింగ్? నాట్ రియలీ, బికాజ్ అందరూ స్కెడ్యూల్స్ చాలా బిజీగా ఉంటాయి ఇప్పుడు వచ్చిన తర్వాత. సో దాని నుంచి ఏరి పెట్టుకోవాలంటే ఇట్ షుడ్ బి యువర్ మ్యారేజ్ డేట్. ఓకే, నీ పెళ్ళికి కాకపోతే జస్ట్ ఫర్ పార్టీ. ఐ డోంట్ వాంట్ అందరిది సెట్ చేసి వాళ్ళందరూ ఏ డేట్స్లో ఉన్నారో చెక్ చేసి వాళ్ళందరినీ ఒక రూఫ్ కింద తీసుకొచ్చి పార్టీ చేసేంత ఓపిక నాకు లేదు. బట్ ఈవెన్ యు ఆర్ నాట్ ఎ పార్టీ పర్సన్. ఐఎమ్ నాట్ ఎ పార్టీ పర్సన్, ఐఎమ్ నాట్ ఎ జనాలు పర్సన్. యాక్చువల్లీ నేను బిగ్ బాస్ హౌస్లో అసలు అంతమంది జనాలతో ఉండడం కూడా గ్రేట్. మా చెల్లి ఎక్స్ట్రా 4 రోజులు ఇంట్లో ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతామని అడిగే టైప్ నేను. సో I like to be alone. I like to, you know me, I like to be alone and I like to నాతో టైం స్పెండ్ చేసుకోవడం నాకే ఇష్టం. నాకు నా కంపెనీ అంత ఇష్టం, నేను ఒక్కదాన్నే ఉండగలను. వేరే వాళ్ళు ఉంటే కొంచెం ఐ ఫీల్ క్లాస్ట్రోఫోబిక్. ఎన్ని రోజులు ఎలా ఉన్నావు? ఇన్ని రోజులు అదొక యుద్ధం. ఎలా ఉన్నానో ఐ థింక్ ప్రేక్షకుల లవ్ వల్ల ఉండగలిగాను. వెరీ హార్డ్, లేకపోతే దూకేసేదా నేను ఎన్నిసార్లు మధ్యలో. ఓ నా వల్ల కాదు, దూకేద్దాం అనిపించిందో, బట్ స్టిల్ కమ్ ఆన్, పదరా. ఐ థింక్ మీ ఫ్యాన్సే నడిపించారు నిన్ను లిటరల్లీ. ఏదో ఒక మ్యాజిక్, ఫ్యాన్స్ లవ్, డివైన్ ఇంటర్వెన్షన్ అంతా కలిపి ఇది నడిపించింది. లేకపోతే ఓ గాడ్ చాలా కష్టం. నా పర్సనాలిటీ ఆ హౌస్లో ఉండడం, అసలు నేను అది తీసుకోవడమే ఎన్నిసార్లు ఆ హౌస్లో ఉన్నప్పుడు ఇంత రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు విష్ణు, ఇన్ని రాంగ్ డెసిషన్. యా హౌస్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు ఎందుకు వెళ్ళావనా, ఎందుకు నీ పర్సనాలిటీ గురించి నీకు తెలిసినా కూడా ఎందుకు చూస్ చేసుకున్నావు ఈ షో అని. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ యాక్చువల్లీ. ఇప్పుడు నాకు కూడా అంత క్లియర్గా తెలియదు, అంటే నీ టాలరెన్స్ లెవెల్స్ ఏ లెవెల్లో డిస్ప్లే చేయగలుగుతావు అనేది. అన్లెస్ ఇఫ్ ఆ షోకి వెళ్ళిన అందుకు నాకు ఈరోజు అర్థమవుతుంది, అట్లీస్ట్ దో ఐ నో యూ సో వెల్ ఫ్రమ్ సో లాంగ్. ఓకే, సో నీ డెప్త్ ఏంటో అనేది అర్థమైంది. అంటే ఈ అమ్మాయికి ఒక పిచ్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అని నీ డెప్త్ అందరికీ అర్థమైంది. ఓ మా మమ్మీకి కూడా పైనుంచి చూస్తే అర్థమై ఉంటుంది. బికాస్ మా మమ్మీకి గుర్తుందా మీ ఇంటికి వచ్చినప్పుడు, ఈ పిల్ల ఎందుకు షీజ్ అ టార్చరస్ హ్యూమన్ బీయింగ్, ఎలా భరిస్తారు అని. సో యూ మిస్ యువర్ మామ్ నౌ, లైక్ నీ సక్సెస్ నీ రోజు తను లేకుండా? యా డెఫినెట్లీ ఐ మిస్ అమ్మ ఎవ్రీ డే. అమ్మ ఉండడం ఈరోజు ఉంటే ఇంకా బాగుండేదేమో కదా. She would have enjoyed your success. Yeah, but my mummy ఉంటే నేను డెఫినెట్లీ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళేదాన్ని కాదు. You were taking care of her like from the when she was bedridden. చిన్నప్పటి నుంచి హాస్టల్ కాబట్టి ఇప్పుడు మా మమ్మీని వర్క్ పరంగా కాకపోతే ఐ డోంట్ వాంట్ టు మిస్ హర్ ప్రెజెన్స్ అస్సలు కూడా. సో బిగ్ బాస్ అంటే ఒక 3 months మా అమ్మని చూడకుండా వెళ్ళాలి అంటే మా మమ్మీకి నాట్ ఓకే, నాకు నాట్ ఓకే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను లేకుండా she was bedridden initially, like initially, but generally తనకి బెడ్ రిడన్ కాకపోయినా she doesn't want me to go and I don't want to ఆమెను వదిలేసి వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు. ఇప్పుడు తను లేదు కాబట్టి ఫ్రీడమ్ వల్ల I pursued this. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు? యా పెళ్ళి వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కళ్యాణ గడియాలు ఏమొచ్చినా పెళ్ళొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. I forgot actually, అది ఏంటో కూడా మర్చిపోయాను. So there's a సామెత, అంటే if it is written it has to happen, it will happen of like this. ఇలా అయిపోతుంది. చూద్దాం, అప్పుడు దాకా లైఫ్ ఎంజాయ్ చేద్దాం. అంటే ఫ్లర్ట్ చేస్తూ రీసెంట్ టైంలో నచ్చి పెళ్లి చేసుకుందాం అనుకున్న ఎవరు లేరా? గుడ్. సో ఇలాంటి క్లారిటీలు ఇవ్వాలి, లేకపోతే లేదు. ఇంకా ఇనీషియల్గా మిస్అండర్స్టాండ్ చేసిన కంటెస్టెంట్తో లేటర్ బాండ్ అవ్వడం జరిగిందా? నిఖిల్ ఫస్ట్ 5 weeks ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, హేట్ చేశాను, వాట్ ఈస్ దిస్ పర్సనాలిటీ అనుకున్నాను. బట్ లేటర్ ఆన్ హీ షోడ్ మీ హిస్ చైల్డ్, చిన్నపిల్లల తత్వం, చిన్న దట్ సైడ్ నాకు చూపించాడు అండ్ వి రియలీ జెల్డ్ అండ్ బాండెడ్ అ లాట్. కూల్. సో యాక్చువల్లీ నువ్వు పృథ్వీ ఒక టాస్క్ ఆడారు ఇద్దరు. యా నేను పృథ్వీ ఆల్సో ఇనిషియల్లీ ఐ డిడ్ నాట్ లైక్ పృథ్వీ అట్ ఆల్.
బట్ లేటర్ ఆయన టీంలోకి వెళ్ళిన తర్వాత ఆయన పర్సనాలిటీ అంతా చూసి దెన్ ఐ థాట్ హీస్ అ నైస్ మ్యాన్. మీ ఇద్దరు కలిసి ఒక టాస్క్ ఆడారు కదా, హీ గేవ్ యూ ద సూట్ కేస్ అండ్ యూ పీపుల్ ప్లేడ్. సో ఫస్ట్ అంతా బాగానే పర్ఫామ్ చేసావు, యూ డెంట్ ఫైండ్ ద కీ, లోపలికి వెళ్ళావు, అక్కడ కీ నిన్ను ఫ్లిప్ చేశాడు ఆ పాయింట్లో, హీ త్రూ విచ్ వాస్ నాట్ అ రైట్ కీ. సో నీకేం బాధ అనిపించలేదు ఆ టైంలో? లైక్ అప్పటికి కూడా యూ హ్యాడ్ ఎ గుడ్ బాండ్, అరే అలా ఎలా చేస్తావు, వై డి యూ ప్లే దట్ స్ట్రాటజీ విత్ మీ, ఆర్ యూ టుక్ ఇట్ లైక్ సరే గేమ్ నీ చాయిస్ అన్నట్టు తీసుకున్నావు? నేను అసలు బాధపడలేదు, ఎందుకంటే లైఫ్లో అది స్పెషల్లీ వేర్ ఇన్ అ గేమ్ షో ఆ మినిట్ విన్ అవ్వడానికి దట్ ఈస్ హిస్ స్ట్రాటజీ, దట్ ఈస్ హిస్ బ్రెయిన్. ఆ బ్రెయిన్ని అంత గొప్పగా ఎందుకు పనిచేసామని మనం ఐ డోంట్ నో, నేనైతే క్వశ్చన్ చెయ్యను. ఇఫ్ ఇట్ ఈస్ మై అపోనెంట్ నైనిపాని కూడా థమ్స్అప్ థండర్ దాంట్లో మేము క్రాల్ చేసుకుంటూ వెళ్ళాలి, కావాలని నేను తనకంటే పొడుగు అని చెప్పేసి నన్ను సడన్గా స్ట్రాటజికల్గా, అది నేను ఆలోచించలేదు తను అలా వస్తుందని, నన్ను ఆపేసి సో దట్ బై ద టైమ్ ఐ చెక్ షీ వాజ్ అవుట్ అండ్ బయటికి వెళ్ళిపోయింది అనమాట. సో ఆ స్ట్రాటజీ తను ఇది స్ట్రాటజీ అని చెప్పగానే ఐమ్ లైక్, ఓ దట్స్ అ వెరీ నైస్ స్ట్రాటజీ, బాగా చేసావు, నన్ను బాగానే అడ్డుకున్నావు, యూ కుడ్ గో ఫార్వర్డ్ వెరీ ఫాస్ట్లీ. సో అప్పుడు నేను గొడవ పడలేదు. సో సేమ్ థింగ్, అక్కడ పృథ్వీ ఉన్నాడని చెప్పేసి నేను గొడవ పడకుండా ఉన్నానని కాదు, అతను ఆ టైంలో ఆ గేమ్ విన్ అవడానికి వాడిన స్ట్రాటజీ వెరీ నైస్. ఆ స్ట్రాటజీ నాకు నా బ్రెయిన్ కి తట్టుంటే నేను డెఫినెట్లీ చేస్తాను. వై డిడ్ంట్ యు నామినేట్ హిమ్ ఎనీ టైం? అసలు ఎందుకు ఎప్పుడు నామినేట్ చేయలేదు పృథ్వీని ఫస్ట్ నుంచి? ఇన్ ద బిగినింగ్ ఐ వాంటెడ్ టు నామినేట్, లేటర్ ఆన్ ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఆబ్వియస్లీ ఎలాగా వేరే వాళ్ళ పృథ్వీ నామినేషన్స్ లో పడతాడు, నేను వేరే వాళ్ళ చాలా హర్ట్ అయ్యాను పృథ్వీ కన్నా కూడా. సో ఐ విల్ ఆబ్వియస్లీ నామినేట్ దోస్ పీపుల్ అండ్ మేక్ షూర్ వాళ్ళు ఇంటి నుంచి బయటకు వెళ్తారు కదా. కానీ ఒక థర్డ్ పర్సెప్షన్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే నువ్వు కాన్స్టెంట్గా నామినేట్ చేయట్లేదు అన్ని, అది ఆడియన్ ఎలా రిసీవ్ చేసుకుని ఎప్పుడు ఆలోచించలేదు అది? నేను అక్కడ వీళ్ళు ఎలా ఆలోచిస్తారు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అని ఆలోచించుకుంటూ థింగ్స్ చేసుకుంటూ పోతే దట్ నాట్ వర్క్అవుట్. అక్కడ ఎండ్ ఆఫ్ ది డే గివెన్ సిచ్యువేషన్ నీ మనసుకి ఆ మినిట్ ఎండ్ ఆఫ్ ది డే యువర్ ఆన్సరబుల్ టు యువర్ సెల్ఫ్. బట్ ఇట్స్ గేమ్ షో, నో, యూ హ్యావ్ టు పుట్ డౌన్ యువర్ స్ట్రాటజీస్ అండ్ ప్లే. ఏమో నాకు రియల్ లైఫ్లో స్ట్రాటజీస్ లేవు, అక్కడ స్ట్రాటజీస్ లేవు, సో ఐ డోంట్ హ్యావ్ స్ట్రాటజీస్ అలా. సో అసలు క్యాలిక్యులేషన్ ఇలా అన్న క్యాలిక్యులేషన్ నా బ్రెయిన్కి వేయడం రాదు, టఫ్ గేమ్. సో అందుకే చాలాసార్లు నేను ఫీల్ అయ్యాను, ఇలా అందరు తప్పులు గుర్తుపెట్టుకొని నామినేట్ చేయలేము, టాస్కులు అంతంత మాత్రమే, ప్రతిరోజు మన దగ్గర నుంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ రాదు. ఆడిన టాస్క్ పృథ్వీతో ఆడిందే నాకు చాలా ఐ లైక్ ఇట్, విన్ అవ్వలేదు బట్ ఐ ఎంజాయ్డ్. ఆ పగలు కొట్టడం, ఆ బాక్సింగ్ అండ్ రన్నింగ్, అండ్ నేను ప్రేరణ యష్మి చీఫ్ కంటెండర్, దట్ బ్యాగ్స్ థింగ్ ఐ ఎంజాయ్డ్. రోప్ది 6th వచ్చాను బట్ ఓకే 5th ఇచ్చారు నాకు, ఆ రోప్ది కూడా దట్ విల్ బి ద మోస్ట్ ఫన్నీయెస్ట్ టాస్క్ యు ఎవర్ పర్ఫార్మ్. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు ఆడియన్లో నేను చూస్తున్నప్పుడు, అంటే యాజ్ యూ పోస్ట్ చేస్తావు కదా యూట్యూబ్లో గట్రా, లైక్ ఇలా యూ గో టు పార్క్, అభినవ్ పార్క్ ఇట్లకి వెళ్తుంది కదా, ఇది ఎక్కేస్తుందేమో అనుకున్నా, ఆ లెవెల్లో ఇది చేస్తాను అనుకున్నా. ఆ రోప్ కాదు, ఇది వేరే రోప్. బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ దిస్. ఆ రోప్ అభినవ్ పార్కోర్ నేను ఎక్కేస్తాను అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళేది అలాంటి రోప్స్ కాదు, ప్రాక్టీస్ చేసేది, అండ్ ఈ రోప్ లెంత్ చాలా తక్కువ ఉంది. అప్పటికి నేను ఏదో ఫీట్ ట్రై చేస్తాను, ఎదురండి మామూలు బిల్డప్. సో నేను ఏదో చేస్తాను అనుకున్నాను, బట్ దట్ వాస్ హిలేరియస్. ద హౌ యు ఫెల్ డౌన్ వాస్ హిలేరియస్. ఐ నో, నాకు ఇప్పుడు తలుచుకునే నవ్వచ్చు. ఐఎమ్ గ్లాడ్ నా నుంచి అలాంటి హిలేరియస్ మూమెంట్ అనేది క్రియేట్ అయింది అని. అంటే నీ కాన్ఫిడెన్స్కి ఇంకెక్కువ నవ్వు వచ్చింది. ఇద్దరు వచ్చేసి మీరు పట్టుకోండి నేను లేసేస్తే గాలి చంపే. యా నేను చాలా నవ్వుకున్నాను, నేను సగం రోజు నవ్వుకున్నాను, అండ్ పృథ్వీ కూడా నవ్వాడు దానికి. హీ పర్ఫార్మ్ సో వెల్. Yeah, literally he performed many tasks very well. Yeah, and he has been becoming better human every day. So అందుకే నేను అతన్ని నామినేట్ చేయలేదు. దీన్ని కలిసాక అయ్యాడా? I think he kind of told me I am his inspiration few times, so that's nice. చెప్పాడు, నాకు వీడియోస్ ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్. ఇప్పుడు చూసినా కూడా అదే కన్వే అవుతుంది చెప్పాలంటే తనకి, తన వర్షన్లో. ఈవెన్ ఎప్పుడైతే యష్మి నిఖిల్ని ఒక ఏదో మాట అంది, ఆ టైంలో పృథ్వీ వాజ్ టెలింగ్ హిమ్, మరి విష్ణు కూడా అనొచ్చు కదా, ఎప్పుడు అనలేదు అనే సెన్స్లో హీ సెడ్ సంథింగ్ దట్ వాజ్ వెరీ నైస్. ఫన్నీ బిగ్ బాస్ క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, ఫస్ట్ నిన్ను జెన్యూన్ అండ్ స్వీట్ అండ్ పొగిడింది శేఖర్ భాష. లైక్ ఐ థింక్ షుడ్ కలిసే వచ్చిన తర్వాత కలదని చెప్తున్నావు కదా, కలుస్తావా? కలుస్తా. ఐ థింక్ హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు, I think more than him Sita was the first person to tell this. But
కెమెరాకి టు రిజిస్టర్. ఒక అంటే ఐ లైక్ శేఖర్ భాష త్రూ హిస్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ ఈజ్ అ హానెస్ట్ పర్సన్. సో తను చెప్పడం అనేది పబ్లిక్ డొమైన్లో ఇట్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్. ఇట్ క్రియేటెడ్ ఇంపాక్ట్ ఫర్ యూ. ఇనీషియల్ ఒక చిన్న లెవెల్ ఒక ఫౌండేషన్ వేసింది అయితే బయటకు వచ్చి ఆయనే అనిపించింది నాకు యాజ్ అ ఆడియన్స్. యాక్చువల్లీ చాలా మందికి నా గురించి తెలీదు అండ్ చూడటానికి కూడా మొహం చూడగానే యాటిట్యూడిష్ కనిపిస్తుంది నా ఫేస్. కొంచెం ఇట్స్ నాట్ అ చూడగానే స్వీట్ బబ్లీనెస్ కాకుండా ఒకలాంటి రానెస్ కనిపిస్తుంది నా ఫేస్లో. సో చాలా మందికి నా వ్యక్తిత్వం అంటే ఏంటో తెలీదు. బికాజ్ మనం ఎంతవరకు చూపిస్తామో అంతవరకే చూస్తారు కదా. జెన్యున్గా డీప్ లెవెల్లో ఎవరికి తెలీదు. బట్ ఆయన అన్ని రోజులు ఉండి నన్ను చూసి అది చెప్పడం, అప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం అనేది ఇస్ లైక్ వెరీ నైస్ థింగ్. సో ఇంకా ఐ మీన్ అలాంటి కనెక్షన్స్ ఎవరితో ఫామ్ చేసుకున్నావా? బ్యూటిఫుల్ రిలేషన్ హౌస్లో. ఐ హ్యావ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అందరితో, మోస్ట్లీ ఎక్సెప్ట్ విత్ గౌతమ్ అండ్ తేజ. మోస్ట్లీ అందరితో ఒకలాంటి క్యూట్, యష్మితో, ప్రేరణతో, నిఖిల్తో, నబీల్తో, సీతతో, నైనికాతో, ఆదిత్య అన్నతో, బేబక్కతో, హరితేజతో, నైనితో, పృథ్వీతో, రోహిణితో, కొంచెం రోహిణి, తేజ, గౌతమ్ లిటిల్ అంతా లైక్ ఓకే. విత్ రోహిణి ఆల్సో ఇట్స్ గుడ్ అండ్ అవినాష్ ఆల్సో ఇట్స్ గుడ్. సో యూ నెవర్, ఐ థింక్ యూ నెవర్ మెట్ రోహిణి అవుట్ సైడ్, అంటే ఇలా బయట ఇప్పుడు కలవలేదు, ఓన్లీ షోస్ అప్పుడే కలవడం. బయట జెన్యూన్ గా స్టార్టింగ్ ఐ థింక్ ఈవెన్ యాజ్ అన్ ఆడియన్ ఐ డెంట్ లైక్ ద, అంటే ఏదో నీకు బాగా నీ గురించి తెలిసినట్టు షీ యూస్ టు టాక్ కదా. సో అక్కడ నాకు ఫ్లిప్ అయ్యా ఉన్నా అక్కడ అసలు వాట్ యూ నో అబౌట్ హర్ టు టాక్ అనే సెన్స్లో ఐ యూస్ టు గెట్ కోపం వచ్చేది ఒక ఆడియన్ లాగా. దెన్ యూ గివ్ అ క్లారిటీ, మనం ఎప్పుడు కలవలేదు, మనం ఎప్పుడు షోస్లో ఇది కొంచెం పద్ధతిగా నీట్గా చెప్పావు. సో ఒక సిచ్యువేషన్ వస్తే నేను ఎలా రియాక్ట్ అవుతాను, లేకపోతే ఏమన్నా నా లైఫ్లో దారుణం జరిగినప్పుడు నేను ఎలా స్టాండ్ తీసుకుంటాను, ఆర్ నేను ఎలా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తాను అన్నది తనకి తెలీదు. ఓన్లీ శ్రీముఖికి తెలుసు, మేబీ రీతుకి తెలుసు. అండ్ శ్రీముఖి అంటే చెప్పిన విధానం లైక్ ఏదైతే చాలా మంది వచ్చి చాలా చెప్పారు, కానీ ద వే శ్రీముఖి టోల్డ్ యూ అబౌట్ వద్దునా ఒక అమ్మలా చెప్పింది లిటరల్ చెప్పాలంటే. సో దట్ కన్వీడ్ సో వెల్. ఈ పాయింట్ మానస్ కూడా చెప్పాడు. మానస్కి కూడా తెలుసు నాకు నేను ఎప్పుడు వింటానంటే చెప్పే విధానం బట్టి అని. సో చెప్పే పర్సన్ అండ్ చెప్పే విధానం బట్టే నేను వింటాను. లేకపోతే జనరల్గా చెప్తే నాకు వెరీ రెబెలియస్. మోస్ట్లీ ఆల్ ఆఫ్ అస్ ఆర్. మీరు చెప్తే నేను అదే చేస్తా, ఏది చేయొద్దంటే అదే చేస్తా టైప్స్. నాకు తెలిసి నువ్వు ఓన్లీ శ్రీముఖి ఎనర్జీకి మాత్రమే లొంగుతావు. కొంచెం మా మమ్మీ తర్వాత ఆ వైబ్రేషన్ శ్రీముఖిలో నేను. యు హావ్ దట్ కమాండింగ్ నేచర్ అండ్ నాట్ ఎవ్రీబడి కెన్ కమాండ్ మీ. యూ కెన్ ఓన్లీ కమాండ్ మీ విత్ లవ్. ప్రేమతో నువ్వు నన్ను కమాండ్ చేయగలవు. సో ఆ ప్రేమ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఐ గెట్ లిటిల్ వింటా. యా. ఇప్పుడు నేను కొన్ని ఫనీ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే. సో నువ్వు అడుగు, ఫన్ గా ఉన్నాయో లేదో నేను చెప్తాను. ఓకే. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఈ కంటెస్టెంట్ హ్యాబిట్తో హౌ యామ్ ఐ టాలరేటింగ్ దిస్ అని ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఈ కంటెస్టెంట్ హ్యాబిట్తో హౌ యామ్ ఐ టాలరేటింగ్ దిస్. ఎండింగ్ అయితే రోహిణి బాత్రూమ్ డోర్ కూడా ముయ్యమని, యునో అప్పటిదాకా మేము స్టార్టింగ్ 6 weeks వాళ్ళు వచ్చేంత వరకు వెంటిలేషన్ ఉండదు కదా అక్కడ. సో బాత్రూమ్స్ వీ యూస్ టు ఓపెన్, ఆ డోర్స్ ఓపెన్ చేసి పెట్టేవాళ్ళం అనమాట వెంటిలేషన్కి. సో రోహిణి మెగా చీఫ్ అయినప్పటి నుంచి ఆ డోర్స్ వేయండి అంటే లైక్ బాత్రూమ్ డోర్ వేయడానికి కూడా ఇంత లైక్ లెట్ ఇట్ బీ. ఇప్పుడు ఓపెన్ ఉంటే రాంగ్ ఏమైంది, వై ఆర్ యూ ఈవెన్ బిహైండ్ దిస్. లైక్ పొద్దునే లేచి నువ్వు బాత్రూమ్కి వెళ్ళి ఆ లేజినెస్ వెళ్తే డోర్ వేయలేదని పిలిస్తే లైక్ సీరియస్లీ ఇప్పుడు డోర్ వేయటం అది అంత పెద్ద ఇదా అన్నట్టు అనిపించేది. సో అలా ఇదైతే లాస్ట్ జరిగింది కాబట్టి బాగా గుర్తుంది, ఇంకా చాలా ఉన్నాయి. సో షో తర్వాత వాట్ యూ ఫెల్ట్? ఐ మీన్ ఏమైనా వచ్చా నీకు a weird rumor about you after the show? బయటకు రాలేదు. నా గురించి పృథ్వీ గురించి కూడా ఏం రాలేదు. నీ వరకు రాలేదా? నా వరకు రాలేదు. మేబీ ఎవ్రీథింగ్ ఇస్ సరే. కెమెరా లేకుండా బిగ్ బాస్ హౌస్లో ఒక 1 hourకి లాక్ చేస్తే వాట్ ది ఫస్ట్ యాక్షన్? మేబీ ఐ వుడ్ టేక్ పృథ్వీ సైడ్ అండ్ ఆస్క్ హిమ్ సో మెనీ క్వశ్చన్స్. అన్న కెమెరా ఉండడం వల్ల చాలా చెప్పట్లేదు. సో లైక్ ప్లీజ్ టెల్ మీ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్. ఈ హౌస్లో బిగ్గెస్ట్ డ్రామా కింగ్ ఆర్ క్వీన్ ఎవరు? డ్రామా కింగ్ టేస్టీ తేజ. కొంచెం డ్రామా ఈజ్ లిటిల్ బిట్
లిటిల్ విత్ యష్మి, క్యూట్ డ్రామా. ఓకే. హూస్ ద వర్స్ట్ కుక్ ఇన్ ద హౌస్? మీ సో ఈవెన్ ఇఫ్ ఐ ట్రై కుకింగ్ దట్ విల్ బి బ్యాడ్. సో నేనే, మిగతా వాళ్ళందరూ బాగా వండారు పాపం, వండిన వాళ్ళని సరే, మనం నువ్వు ఏమనద్దు. కాకుండా వండినప్పుడు టేస్ట్ బాగాలేదు అనుకున్న కుక్. కొన్నిసార్లు టేస్టీ తేజ వండినప్పుడు ఉప్పు కారాలు ఎక్కువైపోయాయి, అప్పుడు తినలేక ఫోర్స్ చేసుకున్నాం తప్పితే మిగతా ఎవ్రీబడి ఆయన తర్వాత మేము చెప్పాక కరెక్ట్ చేసుకొని వండినప్పుడు లొట్టలు లొట్టలు వేసుకొని లాగించాం. యా, సో కష్టంగా కొన్నిసార్లే అనిపించింది. యా. నీకు హౌస్లో వచ్చిన వియర్డెస్ట్ డ్రీమ్? ఓ, రోజు వియర్డ్ కళలు వచ్చేవి. ఒకరోజు మా నాన్న మరణించినట్టు, ఒకరోజు మా తమ్ముడు మరణించినట్టు, ఒకరోజు మా చెల్లిని కిడ్నాప్ చేసినట్టు, ఒకరోజు అల్లు అర్జున్ రవితేజ గారు నా డ్రీమ్లోకి వచ్చి వివర్ పార్టీ. సో వియర్డ్ రోజు వియర్డ్ డ్రీమ్స్ వచ్చేవి. అసలు 3 months వియర్డ్ డ్రీమ్స్, నో ప్రాపర్ స్లీప్, కొండ ఎక్కటం, ఉద్యమంలో బతికాను నేను. బిగ్ బాస్ హౌస్లో ఇఫ్ యూ వాంట్ స్టీల్ సంథింగ్ ఫ్రమ్ ద షో, వాట్ విల్ యూ స్టీల్? కొన్ని లైట్స్, కొన్ని పింక్ చైర్స్ ఉన్నాయి. ఆ పింక్ చైర్స్ దొబ్బేస్తాను, నాకు కావాలి నా బాల్కనీలో వేసుకోవడానికి. మీకు బిగ్ బాస్ టైం మెషిన్ ఇస్తే బ్యాక్ వెళ్ళి ఇఫ్ యూ వాంట్ లివ్ దట్ మూమెంట్ ఇన్ బిగ్ బాస్, విచ్ మూమెంట్ ఈస్ దాట్? దివాళీ మూమెంట్ ఇన్ బిగ్ బాస్, దివాళీ డే. ఫుడ్గా? నో, లాస్ట్ ఇయర్ దివాళీ నాకు అంత గ్రేట్గా జరగలేదు. ఈ దివాళీ టు హ్యావ్ ఆల్ మై ఫేవరెట్, అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్స్ అయ్యారు. సో వాళ్ళందరితో టైం స్పెండ్ చేయడం, స్పెషల్లీ పృథ్వీతో టైం స్పెండ్ చేసి డ్యాన్స్ వేసి స్వీట్లు తింటాం ఇస్ లైక్ మై బెస్ట్ సో ఫార్, ద బెస్ట్ దివాళీ మూమెంట్ రైట్ నౌ అని చెప్పచ్చు నా హెడ్లో. యా. ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటో టెల్ మీ. ఫస్ట్ నిఖిల్. ఐ థింక్ హీ హ్యాస్ మంచి క్యాప్టెన్సీ స్కిల్స్. ఓకే. అండ్ నబీల్ కొంచెం అప్పుడప్పుడు బ్యాడ్ క్యాప్టెన్, యూ షుడ్ లెట్ ద టీమ్ మెంబర్స్ ఆల్సో టు టాక్ ఫ్యూ టైమ్స్, అది ఆపేస్తాడు. అదొక్కటి తప్పితే హీ హ్యాస్ నైస్ క్యాప్టెన్సీ స్కిల్స్. హౌ అబౌట్ నబీల్? నబీల్ ఈజ్ అ వెరీ డెడికేటెడ్ స్టూడెంట్. ఓకే. డెడికేటెడ్ టువర్డ్స్ ఇచ్చిన దాన్ని. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 వెరీ మచ్ డెడికేషన్. యూట్యూబ్ షార్ట్స్ చేయాలంటే 13 hours 14 hours పుట్ ఇన్ ఆల్ యువర్ టైమ్ అండ్ యూనో నీకు కావాల్సిన దానికి డెఫినెట్లీ ఆ డెడికేషన్ అనేది కావాలంటారు కదా, దట్ హీ హ్యాస్ 100%. సో ప్రేరణ? వెరీ స్మార్ట్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ ప్రాపర్ అర్బన్ గర్ల్, ఇంటెలిజెంట్ స్మార్ట్ అర్బన్ గర్ల్. గౌతమ్? లుక్స్ స్వీట్ బట్ వెరీ డేంజరస్. ఎందుకు? వై డేంజరస్? Dangerous because he has a game plan and all of that. So that is how you need to play. I don't know. For me, those people are dangerous. Okay. So Rohini? Again, very fiery, very తనని తను ఎవ్రీ మినిట్ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో she inspired a lot of people. she inspired women very much. తన గెలుపు ఒక అబ్బాయి మీద గెలిచి, అది కూడా మోస్ట్లీ సీజన్స్ లోనే ద బెస్ట్ విన్. సో అలాంటిది ఉండడం వల్ల ఐ థింక్ సో అలాంటిది ఉండడం వల్ల విమెన్ చూసే యంగ్స్టర్స్ అందరికీ కూడా ఎక్కడైనా బయాస్డ్నెస్ లేకుండా కూడా మనం కూడా ఫిజికల్లీ ఆల్సో వీ కెన్ పుష్ అవర్ సెల్ఫ్ అని ఒక మంచి మోటివేషన్ అనమాట. సో అవినాష్ అగైన్ వెరీ డేంజరస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. డేంజరస్ అంటే కొంచెం చలాకి, చాకచిత్యాలు అండ్ ఆల్ ఆఫ్ దట్. ఆబ్వియస్లీ దే అంత కష్టపడి పైకి వచ్చారు కాబట్టి. అందరూ కష్టపడి పైకి వచ్చారు, ఎవరికి రాదు. ఐ మీన్ జబర్దస్త్ ఇస్ లైక్ టోటలీ అలా అయితే ఎక్కడి నుంచైనా ఎవరైనా కష్టపడితేనే యూ విల్ గెట్ ద లైట్ అండ్ ఫేమ్. బట్ అగైన్ నాకు అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను వచ్చే గేమ్ షో చూస్తున్నాను, ఎపిసోడ్స్ చూస్తున్నాను, చూడటానికి కూడా నాకు వెరీ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ సచ్ పీపుల్ అని అనిపిస్తుంది. బట్ హీస్ అ వెరీ నైస్ కామెడియన్. ఆ కామెడీ వెనకాల చాలా ఉంది. సరే, సోనియా గురించి ఎక్కువ తెలుసుకోలేకపోయాను బికాస్ తను చాలా తక్కువ వారాలు ఉంది. బట్ looks soft on the outside but very defensive and very strong on the inside. Manikanta? Funny, hilarious, dramebaz, drama queen, king. Shekhar Basha? Genuinely a very very nice, humble, honest man, a very loyal husband and I think a very nice dad also.
నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వకపోయినా ఆ వ్యక్తిని చూస్తే అదంతా ఆ వార్మ్త్ అంతా తెలుస్తుంది. జెన్యున్లీ వెరీ నైస్ మ్యాన్ అండ్ వెరీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్. హౌ వుడ్ యష్మి? యష్మి ఈజ్ ఫర్ వాట్ ఎవర్ పాత్ షీ చోజ్, బిగ్ బాస్ కానీ ఫిలిం ఇండస్ట్రీ కానీ, దాని కోసం తన గ్రౌండ్ వెరీ స్ట్రాంగ్గా చేసి నుంచొని దానికోసం తను ఫైట్ చేసి ఒక వారియర్ లాగా ముందుకెళ్తుంది అనమాట. సో యష్మి ఇస్ అ వారియర్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. ఆదిత్య ఓం. Aditya Anna is a very soft, sweet, spiritual person. Very nice to know him in the house. I like his company. Yeah, very funny. సో హౌ అబౌట్ సీత? సీత వెరీ వెరీ ఇంటెలిజెంట్. తను ఒక వ్యక్తిని చూడగానే ఈ వ్యక్తి ఏంటి అని అనలైజ్ చేయగలిగే ఇంటెలిజెన్స్ ఉన్న వ్యక్తి. అండ్ షీఈస్ వెరీ టాలెంటెడ్. సో ఐ విష్ హర్ ద బెస్ట్ ఇన్ లైఫ్. నైనిక అగైన్ కొన్నిసార్లు చాలా మెచ్యూర్ టు హర్ ఏజ్, కొన్నిసార్లు ఆ చిన్నపిల్ల తెలిసిపోతుంది. సో అగైన్ వెరీ టాలెంటెడ్, వెరీ నైవ్, వెరీ మంచి హార్ట్ ఉన్న వ్యక్తి, జస్ట్ లైక్ సీత. సో ముందు వాళ్ళిద్దరితోనే నేను కనెక్ట్ అయ్యాను. సో నైని పావని ఫైరీ విమెన్, స్ట్రాంగ్ విమెన్, విమెన్ పవర్. నైని పావని చూస్తేనే విమెన్ ఎంపవర్మెంట్ గుర్తొస్తుంది. హరితేజం అయితే హరితేజమ్మ. హరితేజం, ఐ కాల్ హర్ హరితేజం. షీ కాల్స్ మీ విష్ణు. హరిం హరోం అలా మంత్రాల్లాగా అలా మాట. ఐ థింక్ నారాయణ అండ్ లార్డ్ కృష్ణ సెంట్ హరితేజ ఈ బిగ్ బాస్ సీజన్ నా కోసమే, నా కోసం మాట్లాడటానికి, నా కోసం పాయింట్స్ పెట్టడానికి. సో నాకైతే హరితేజం ఈజ్ లైక్ మై అమ్మ. ఐ గెట్ అగైన్ వెరీ పాజిటివ్ వైబ్స్ ఫ్రమ్ హర్. యా. ఓకే, సో హౌ అబౌట్ పృథ్వీ? ఫైర్ విత్ ఫ్లవర్ హార్ట్. Fire with what? Flower heart, like blossoming pure heart, but looks fiery on the outside. Very nurturing towards all of his friends, everybody. Yeah, he stood beside Nikhil like Nikhil, a major pillar. Yashmi and Prerana. I mean, whenever they're వాడిని కావాలని నువ్వు కెలకుండా ఉంటే వాడు నీ కోసం he will stand like a pillar. Yeah. Right, that was scene. That is true. Yeah. That was scene actually. Yeah. So Bebakka ఇస్ వెరీ హిలేరియస్ పర్సన్ అండ్ మంచి విజయవాడ వంటలు చేసి నన్ను నా సోల్ సాటిస్ఫై చేసింది బేబక్క. వెరీ సాడ్ టు లూజ్ హర్ ఇన్ 1 week, బట్ ఐ హ్యాడ్ గుడ్ టైమ్ విత్ బేబక్క. సో హౌ అబౌట్ అభయ్ అన్న? అభయ్ అన్న ఇస్ వెరీ ఇంటెలిజెంట్ అగైన్. ఫస్ట్ అయితే నేను టాప్ 5 లో ఉంటాడు అన్న అనుకున్నాను. హీస్ వెరీ హిలేరియస్. కొంచెం అక్కడక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది, బట్ దట్ హ్యాపెన్స్, ఇట్స్ హ్యూమన్ నేచర్. But very smart, very energetic. నాకన్నా and your favorite contestant Tasty Teja, highly lazy and intelligent. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హౌ ఈజ్ యువర్ కెరియర్? ఏమైనా ఆఫర్లు వస్తున్నాయా, లేకపోతే యూ డూయింగ్ ఎనీథింగ్? సో ఫార్ ఫోన్స్ ఎత్తకుండా పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ ఇంటర్వ్యూ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసిందని ఆశిస్తూ నిద్ర వస్తుంది. చాలా కష్టపడ్డాను. సో ఐ వాంట్ అ ప్రాపర్ బ్రేక్. ఒక 1.5 month అయినా. మంచి సాంగ్ ఆఫర్స్ వస్తున్నాయి, ఇంకా నచ్చేటట్టు రావట్లేదు. కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఇంతకు ముందే కొన్ని మూవీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి టేక్ ఆఫ్ అవ్వబోతున్నాయి. మా ప్రాజెక్ట్ చేస్తున్నావు కదా? యా, మీ ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో యా, కొన్ని ఉన్నాయి. ఐ హోప్ దేవుడు ఇలానే నాన్ స్టాప్ నా నుంచి జనాలకి, ప్రేక్షక దేవుళ్ళకి ఎంటర్టైన్మెంట్ నాన్ స్టాప్ ఇస్తూనే ఉండాలి. నా ఈ జన్మ అందుకే సార్థకం అవ్వాలి అని కోరుకుంటున్నాను. అసలు బిగ్ బాస్ జర్నీలో అసలు ఏం నేర్చుకున్నావు? బిగ్ బాస్ జర్నీలో, ఈ చాలా కష్టమైన జర్నీలో నేను ఏం నేర్చుకున్నానంటే, జనరల్లీ నా నామినేషన్స్ పాయింట్స్ అన్ని కొంచెం నిజమని ఒప్పుకోవచ్చు. నాలో కొంచెం గాట్ గ్రేట్ యాక్సెప్టెన్స్ ఫర్ షూర్. నువ్వు ఒప్పేసుకున్నాను, ఇంకా అవతలోడికి అర్థమైంది కదా ఏంటి ఒప్పేసుకుంది, అయిపోయిందా? నాకు కొంచెం ఫైర్ లైఫ్లో కూడా తక్కువే. సో ఒక 100 ప్రాజెక్ట్స్ చేసేయాలి, మనం అన్నిట్లో ఉండాలి అన్న అనిపించదు నాకు. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అండ్ రిలాక్స్డ్. అది కొంచెం ఉండకుండా ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉండకు విష్ణు. కొంచెం మనం కూడా పరిగెడతాం. కొంచెం పరిగెత్తడం ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ యువర్ బ్లడ్, బట్ స్టిల్ కొంచెం అదే వీళ్ళందరూ కాంపిటేటివ్ స్పిరిట్ చూసి మనం కూడా కొంచెం కాంపిటేటివ్ ఉందాము అని అనిపించింది. అండ్ కొంచెం పేషెన్స్ నేర్చుకున్నాను, ఇంకా పేషెన్స్ తెచ్చుకున్నాను. అండ్ యా, నాకు నేను చెప్పుకున్నాను ఐ కెన్, ఇలాంటి సిచ్యువేషన్ నేను ఉండగలను అంటే ఈ ప్రపంచంలో ఏ సిచ్యువేషన్ అయినా నేను సర్వైవ్ అవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ నా మీద నాకు వచ్చింది. So what are your next plans? Are you going on any vacation? I hope so. I hope to go on a nice vacation and rejuvenate myself.
రెజ్జవినేట్. సో matter. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఐ గెస్. మీ Hope it came out కావాల్సిన well. కొన్ని క్వశ్చన్స్కైనా ఆన్సర్స్ ఇచ్చామని మేము అనుకుంటున్నాము. ఈ ఇంటర్వ్యూ చూసి మీరు నా గురించి And this is my first time on the camera like this. Yeah, So so I felt maybe- really nervous asking her all these questions. So మా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుంటే సారీ, బట్ ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విని మీరు ఎంటర్టైన్ అయ్యారు అని ఆశిస్తూ, ప్లీజ్ డూ లైక్ ఇఫ్ యూ లైక్ ఇట్ అండ్ షేర్ ఇఫ్ యూ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ నాన్ స్టాప్ ప్రేమని ఫ్లో అయ్యేలా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.